పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరి ఖని ఏసీపీ ఉమేందర్ ఆదేశానుసారంగా స్థానిక గాంధీనగర్లో గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్లో సరైన ధృవపత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో పట్టుకుని వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి వదిలివేశారు. అనంతరం పోలీసులు అధికారులు మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కు రావాలని, లేని సందర్భంలో 100 నంబర్కి సమాచారం తెలియచేయాలని, ఎవరైనా అనుమానితులు కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు చెప్పాలని అన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని స్థానికులకు సూచించారు. మా ఏసీపీ గారికి, మా ఇన్స్పెక్టర్ గారికి, పాల్గొన్న మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఎక్కువగా ఆపరేషన్ చెబుతురా చేస్తున్నామండి. మీ అందరికీ కూడా ఐడియా ఉంది. ఆ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసినప్పుడు ఈ పిల్లలంతా కూడా 18, 19, 20 సంవత్సరాల పిల్లలంతా కూడా 10 తర్వాత 11కి ఏం పడిన రోడ్డు మీద మీ అందరూ తెలిసిందే. రోడ్డు మీద తిరుగుతారు. పట్టుకుపోయిన తర్వాత ఊరికే తిరుగుతారు. కొంతమంది పిల్లలు ఓపెన్ డ్రింకింగ్ అంటే ఇష్టపడి తాగడం, ఇంట్లో సరిగా ఉండకపోవడం, వాళ్ళతో ఇంతో గొడవపడడం, వీళ్ళందరూ పట్టుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఒక తల్లి మొన్న చూస్తే ఎవరు చెప్పినా వినట్లేదు సార్, నా పిల్లలు చెప్తే వినట్లేదని చెప్పి బాగా ఆవేదన వ్యక్తం చేసింది. మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. మన దగ్గర కూడా మన పిల్లలు ఉంటారు. మీకు మాట అయినపోతే నయనో భయనో మా వంతు చర్య కూడా మేము చేస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈరోజు బాగానే ఉంటుందండి, ఈరోజు గడిచిపోతుంది. పెద్దవాళ్ళు మాట్లాడితే వాళ్ళకి తిరగబడు ఇవన్నీ మేము సంస్కారం నేర్పుతాం. మీరు కూడా సహకరించండి. మాకేమో శత్రువులు ఎవరు కాదు, మాకెవరు మిత్రులు కూడా ఎవరు కాదు. మంచిగా ఉండాలని మా ఉద్దేశం. మీరు సహకరిస్తే బాగవుతుంది. గోదావరి పీపుల్ కూడా, ఎందుకంటే మన తరం అయిపోయింది. మన తరంలో మనం చాలా చేసినాం. మన వచ్చే తరం కూడా మన లేకుండా ఉండాలనుకోవడం తప్పండి. మనకంటే మంచిగా ఉండాలని కోరుకోవడం అనేది మంచి ఉద్దేశం అనేది నా అభిప్రాయం. మీరందరూ కూడా అదనుకుంటా, అంతేనా? మీ సమస్య తెలిస్తేనే దాన్ని పరిష్కారం చేద్దాం. జరిగింది. వాళ్ళందరూ చైతన్యవంతంగా ఉన్నారు. వాళ్ళు పాల్గొన్న ఈ కార్యక్రమం వాళ్ళు చాలా ఉత్సాహంగా కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించి సీసీ కెమెరాలకు సంబంధించి ఏర్పాటు చేయమని జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది ముందుకు వస్తాం, మేము కూడా చేస్తాం, మీతో పాటు మాకు సహకరించని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మేము కూడా సహకరిస్తాం. అంతేకాకుండా కూడా వాళ్ళకు షీటింగ్స్ మీద కూడా కొంత అవగాహన కల్పించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మా సిపి గారి ఆధ్వర్యం ఆదేశాల మేరకు మేము ఆపరేషన్ చెబుతా కూడా చేస్తున్నాం. అది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. తల్లిదండ్రులు కూడా మా ఏరియాలో చేయండి, మా పిల్లలకు కొంత అవగాహన కల్పించండి, వాళ్ళను సన్మార్గంలో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. వాళ్ళు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నారు. అంటే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పి తినకపోవడం, ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పి తిరగబడే పద్ధతి ఎక్కువ ఉంది నేచర్ ఇక్కడ. అలాంటి నేచర్ ఉండకుండా ఉండడం కోసం వాళ్ళు కూడా మా సహకారం అడుగుతున్నారు. తప్పకుండా మేము చేస్తాం. ఏదైనా సరే అందరూ కూడా సన్మార్గంలో నడవాలని మా కాన్సెప్ట్. అది తప్పకుండా దానికి సహకారం మేము చేస్తాం. ఈ కార్యక్రమాన్ని చేసిన మా ఏసీపీ గారికి, మా ఇన్స్పెక్టర్, మిగతా వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు.